కానీ పిల్లల వల్ల వినలేదు. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన వాక్యం చూడండి. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, నీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది నా ప్రభా శ్రీల కూడిక ఇంతవరకు కూడా పాటల ధర్మమును స్తుతించి గణపరుస్తూ వచ్చాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. నీ యొక్క సమయంలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు మాట్లాడండి ప్రభా. నీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధంలో గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఎంతో శ్రేష్టమైనది ప్రభా నా తండ్రి, అమూల్యమైనది ప్రభా నా తండ్రి. అది మా జీవితానికి ఎంతో అవసరము ప్రభా నా తండ్రి. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మను జీవింపచేసేది కనుక ప్రభా, అందుని బట్టి మనం స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. తెలివి లేని వారికి తెలివిని, జ్ఞానం లేని వారికి జ్ఞానమును ప్రభా కలిగించి మీ యొక్క అమూల్యమైన మాటలు బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరు కనికరించండి, కృప చూపించండి ప్రభా. వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో ప్రభా, మీరు కనికరించండి తండ్రి. వారితో మాట్లాడండి ప్రభా నా తండ్రి. ఏదైనా మీటింగ్ ఉందని ప్రభా తెలియపరచబడినప్పటికీ ప్రభా ఇంకా నిర్లక్ష్యంగా తండ్రి దేవ, అజాగ్రత్తగా భయం లేకుండా ప్రభా నా తండ్రి ఉంటున్నారేమో ప్రభా, మీరు కనికరించండి తండ్రి, కృప చూపించండి. ఎన్నిసార్లు చెప్పినాను ప్రభా, లోబడని వారికి ప్రభా నా తండ్రి దేవా శిక్షను మీరు సెలవిస్తున్నారు తండ్రి. దేవా నన్ను మేము శిక్షకు పాత్రలను కాకుండా నీ మాట విని విధేయత చూపినట్లుగా లోబడినట్లుగా ప్రభా మీరు సహాయించి రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి. వచ్చిన మాతో ప్రభా మీరు మాట్లాడుతురమ్మని వినే చెవులు, గ్రహించే మనస్సు ప్రభా మీరు అనుగ్రహించండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అని సెలవిచ్చినారు ప్రభా. నాన్న తండ్రి దేవా 2 చెవులు ఇచ్చినారు ప్రభా వినటానికి. నా తండ్రి దేవా మాటలు వినటానికి, గ్రహించటానికి ప్రభా, అర్థం చేసుకొని అలాగ జీవించడానికి కూడా సహాయపడుతురమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుదాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయము 20వ వచనం. అందరం కలిసి చదువుదామండి. ఆ మాటని చదువచ్చిన వాళ్ళము ఆ మాటని కలిసి చదువుదాం. తొమ్మిదవ అధ్యాయము 20వ వచనం చదువు వచ్చిన వాళ్ళం అందరం కలిసి కూడా ఆ మాటని చదువుదాం. తీయండి అందరూ, అందరం కలిసి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. చాలు ఒక్క మాటని చదువు. ఏం రాయబడిందంటే, ఎవరి గురించి రాయబడిందో అక్కడ స్త్రీలను గురించి రాయబడిన మాట. ఏం చేయాలంట ఆ స్త్రీలు? ఎవరి మాట వినాలంట? మనం వింటున్నామా? ఎవరి మాట వింటాం మనం? లోక మాటలు వింటాం. ఎవరికి ప్రాముఖ్యతనిస్తాము? ఇప్పుడు మందిరం ఉంది అంటే మందిరం టయానికి రెడీ అవుతాం. కానీ అప్పుడే మన దోస్తులు వచ్చి కూర్చున్నారనుకో, ఏం చేస్తాం? ముందు వాళ్ళ మాటలు విని మనం ముచ్చటంతా అయిపోయినాక ఎక్కడికి వెళ్తాం? దేవుని ఇంటికి వెళ్తాం. అది అక్కడ రాయబడింది. మనం ఫస్ట్ ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలంటే దేవుని మాటకి ఇవ్వాలి. పురుషుల సంగతి పక్కన పెడితే బైబిల్ ఏం రాయబడిందంటే స్త్రీ గురించి చెప్పబడింది. స్త్రీలారా, ఇప్పుడు మనం కూర్చుంది కూడా మనమే కాబట్టి మన గురించే మనం చెప్పుకున్నాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మాట ఏం చేయాలంటే వినాలి. మనం అనేక సార్లు విన్నట్టే ఉంటాం. ఏం చేస్తాం? విన్నట్టే ఉంటాం. అందుకే వాక్యంలో కూడా రాయబడింది, నా ప్రజలైనట్టుగా ఉంటారు, వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు.
ఎవరి ప్రజలముగా అంటే మనము దేవుని పిల్లలంగానే వస్తాం, కూర్చుంటాం, వింటాం, అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. బయటకు వస్తే మన బాట మనదే. అందుకే ఇందాక మనం ఒక పాట పాడాం, రెండో పాట ఏముంది అక్కడ, పాత వాటినన్నిటినీ ఏం చేయాలంట, విడిచిపెట్టాల. పాత జీవితాన్ని, పాత మాటలు, పాత పద్ధతిని, పాత ప్రవర్తనని అన్నీ మార్చుకోవాలి. కొత్త సంవత్సరం కానీ ఏం చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం. ఏం పాత వేసుకోవచ్చు కదా, లేకపోయినా సరే, అప్పైనా చేసేసరి ఏం చేస్తాం, కొత్త సంవత్సరం కదా, కొత్త పండగ కదా, న్యూ ఇయర్ కదా, ఏం చేయాలి, కొత్తగా వేసుకోవాలి. అప్పు చేసైనా సరే ఏం చేయాలి, కొత్తగా వేసుకోవాలి. మరి ఏం పాత వేసుకుంటే, ఎందుకంటే ఆ పాత కొత్త సంవత్సరం పాతది వేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా అట్టే ఉంటుందేమో. నేను ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక మునుపు అట్లానే అనుకునేదాన్ని. కొత్త సంవత్సరం వస్తే కొత్త బట్టలు ఖచ్చితంగా వేసుకోవాలా, ఏ ఒకటి వేసుకోవచ్చు కదా అంటే కాదు. ఈ సంవత్సరం ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒక 10 రూపాయలు అప్పు తీసుకున్నా, ఏది జనవరి 1 రోజు ఏదైనా పాత వేసుకున్న సంవత్సరం అంతా అట్టే ఉంటుందంట అనేవాళ్ళు. అందుకని నేనేం చేసేదంటే కొత్త సంవత్సరం ఖచ్చితంగా బట్టలు తీసుకోవాల్సిందే, వేసుకోవాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే కొత్త సంవత్సరము పాత సంవత్సరం గడిచిపోయింది. పాత సంవత్సరంలో మనం ఎట్టుంటా వచ్చినామంటే మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం కదా, మన ఇష్టానుసారంగా ప్రవర్తించినాం. మన మాటలు మారలేదు, మన జీవితం మారలేదు, మన యొక్క పద్ధతి కూడా మారలేదు. కనుక ఈ సంవత్సరం ఏం చేయాలంట, నూతన సంవత్సరము దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు. దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తున్నాడు. అందుకే ఒక మాట రాయబడింది, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనింది. ఏం చేయాలంట, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది కాదు ఇప్పుడు, కానీ నేను మీకు ఆ మాట చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఉన్నాము అంటే ఏదో మన మంచితనము, మన గొప్పతనము నీకు కాదు. అర్థమైందా మీకు? మన మంచితనం కాదు, మన గొప్పతనము, ఏదో మన ఆరోగ్యము కాదు. దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప. ఈ సంవత్సరమైనా నా మాట వింటారేమో కదా, నేను చెప్పినట్టు చేస్తారేమో, నేను చెప్పినట్టు నడుచుకుంటారేమో. ఎందుకు అంటే దేవుడు మనలాంటి వాడు కాదు కదా. మన కోపం వస్తే ఏం చేయాలా, మనం చేయాల్సింది చేయాలా. మన పిల్లలకి ఏం చేస్తాం, ఒకసారి 2 సార్లు చెప్తాం, వినకపోతే ఏం చేస్తాం, చేతులతో చేసి చూపిస్తాం. కాబట్టి దేవుడు అలాంటి వాడా కాదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. శీలమైన మనకు ఏం చెప్తున్నాడు అంటే, స్త్రీలారా ఏం చేయాలంట, స్త్రీలారా నా మాట, యెహోవా మాట వినుడి. ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలా. ఎందుకు దేవుని మాట వినాలా? లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా అంటే, లోకంలో మాటలు మనం వింటే ఏమైపోతాం, ఇరిగింటి పొరుగింటి మాటలు విన్నాం అనుకో ఏమైపోతుంది, మనం పాడైపోతాం, మన కుటుంబం కూడా పాడైపోతుంది. అర్థమైందా మీకు? లోకంలో ఎన్నో మాటలు, ఫ్రెండ్స్ మాటలు ఉన్నాయి కదా, మన చుట్టుపక్కల ఉన్నవారు లేదా రక్త సంబంధులు. కొన్నిసార్లు ఎవరి మాట వినడానికి వీలుండదు. ఉంటుందా? అన్నదమ్ముల మాట, అక్కచెల్లెల మాట, నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు వీళ్ళ మాట వింటే నాకు నా బాగోగు కోరుతారు అనడానికి వీలు లేదు. లోకంలో మాట ఏ మాట కూడా నమ్మకమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏదో విధంగా నష్టపరచడానికే చూస్తారు లోకంలో ఉన్న మాటలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి. దేవుని మాట మనము వినాలి. ఫస్ట్దిగా మనం చూస్తే దేవుని మాటకి ఏం చేయాలంటే చెవి యొగ్గాలి. ఏం చేయాలా? చెవి యొగ్గాల అంటే చెప్పాలి లేక ఏం చేయాలంట, చెవి ఒగ్గాల అంటే వినాల. ఫస్ట్ ఏం చేయాలంట, మనము వినాలి. అందుకే సండే స్కూల్లో పాట ఉంది, విను ఇదే ఆప, వినకపోతే డైన్. యేసు మాటలు వింటే నీవు బ్రతుకుతావు అనే చిన్నపిల్లలు పాట ఉంది. యేసు మాటలు వింటే ఏం చేస్తారంట, బ్రతుకుతారు. విను. ఎందుకంటే దేవుడు వినటానికి 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి 1 నోరే ఇచ్చాడు, వినటానికి ఎన్ని ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఎందుకు? వినడము ప్రాముఖ్యం. ఏది ప్రాముఖ్యము? మాట్లాడకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఏం చేయాలి, వినాలి. మొదట మనము వినాలా. దేవుని మాటకు చెవి ఒగ్గాలి. వినకపోతే నష్టం. ఏమంట? వినకపోతే నష్టం.
ఎవరు నష్టపోయారు? విన్నారు కానీ దాని ప్రకారముగా నడుచుకోలేకపోయినారు. ఎవరు అంటే అవ్వ ఏం చేసింది? మాట దేవుడు చెప్పాడు, ఈ ఏదైనా తోటలో అన్నీ తినొచ్చు కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే పండును తినకూడదు అని చెప్పినాడు. ఏం చేసింది? వినింది కానీ ఏమైపోయిందంటే చెయ్యొద్దన్న పని చేస్తూ వచ్చింది. మనం కూడా అనేక సార్లు అట్నే ఉంటాం. ఏం చేస్తాం? వింటాము కానీ అది మన జీవితంలో మనకిష్టమైనట్టుగా అలవర్చుకుంటాం. ఆ మాటను ఏం చేస్తాం? వింటాం కానీ ఏం చేస్తామంట? మనకిష్టం వచ్చినట్టుగా అలవర్చుకునే వారముగా ఉంటాం. మాటకు మనం ఏం చేయాలంటే చెవి యొగ్గాల. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:22 యాకోబు 1:22. యాకోబు 1:22 హెబ్రీ తర్వాత ఉంటుంది చూడండి. 1:22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండుడి. ఏమన్నది? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే వింటున్నారు కానీ ఏం చేయట్లేదంట? దాని ప్రకారముగా నడుచుకోలేకపోతున్నారు. చెవి ఎగ్గుతున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారంట? దాని ప్రకారముగా నడుచుకోలేకపోతున్నారు అంటున్నాడు. మనం వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోకపోతే దాని ద్వారా ఏమైపోతుందంటే మనము మోసపోయే వారముగా ఉంటాము. అందుకే వాక్యాన్ని విని ఏం చేయాలంట? దాని ప్రకారముగా నడుచుకోవాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి చెవియొగ్గి వినేవారముగా ఉండాలి. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 2:1 కూడా చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2:1 కావున మనము మిగిలిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమనుంది? దేవుని మాటలు ఏం చేయాలంటే చెవియొగ్గి వినాల. విన్న మాటలు ఏం కాకూడదంట? విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్టు వాటిని మరీ విశేషంగా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మాటలు ఎన్నో వింటున్నాం లేదా? రోజుకి ఎంతో వాక్యాన్ని వింటాం. దాన్ని ఏం చేస్తున్నామంట? విడిచిపెడుతున్నామంట. అందుకే మన వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం. విని ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. ఒక తొట్టి అనుకోండి, నీళ్ళు పడుతున్నాం, బోరేసి పైపు వేసేసినాం, రంధ్రం పడిపోయింది, ఏమవుతుంది? అది ఉదయం నుంచి సాయంత్రం వరకు మోటార్ ఆడుతున్నా నిండుతుంది, అది నిండదు. ఏమైపోతాయి? అవన్నీ పోతానే ఉండే. మన హృదయం కూడా అంతే. ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోకపోతే ఎంత వాక్యం వింటే ఎందుకు? ఇన్ని మాటలు వింటే ఎందుకు? అవి మన జీవితంలో లేకపోతే, వాటిని గుర్తు లేకపోతే ఎందుకు? దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోం. ఏం గుర్తుపెట్టుకుంటాం? మళ్ళీ ఎవరైనా అంటే ఏం చేస్తాం? వాటిని గుర్తుపెట్టుకుంటాం. అప్పుడెప్పుడో జరిగినట్టు చెప్తాం. ఎప్పుడు మన చిన్నప్పుడు కూడా కొన్ని జరిగినట్టు ఏం చేస్తాం? మన మైండ్లో ఉంటాయి కానీ అవి విడిచిపెట్టాల, వాటిని మర్చిపోవాలి. ఏది గుర్తుపెట్టుకోవాలంట? దేవుని మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను బ్రతికించేది దేవుని వాక్యము. ఎందుకంటే దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నన్ను ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నన్ను కాపాడుతుంది. ఏం చేస్తుందంట? దేవుని వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని కాపాడేది గాను. ఆ విధంగా ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఏది మనకు క్షేమకరమైనదో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధమైనవన్నీ ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ లోపల పెట్టుకుంటే దేవుని వాక్యం ఏడుంటుంది? ఇంకా దాంతోనే నింపబడా.
కదా. లోక సంబంధమైన వాటిని హృదయంలో నింపుకుంటే దేవుని వాక్యానికి ఎక్కడ చోటు? ఇంకా అవి ఇంకెక్కడ ఉంటాయి దేవుని వాక్యము అంటే? దేవుని వాక్యానికి చోటు ఉండదు, అవే మన మైండ్లో ఉంటాయి. అందుకే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విని ఏం చేయాలంట? ఆ సంగతులన్నీ విడిచిపెట్టకూడదు. దేవుడు ఏమేం చేశాడు? నేను ఆ జీవితంలో నిజ జీవితంలో మన జీవితంలో చేసిన కొన్ని కార్యాలండి, వాటిని ఏం చేస్తాం మనం? అప్పుడే ఆ కొంచెంసేపే అది జరిగినప్పుడే ఏం చేస్తామంటే ఇంత గొప్ప దేవుడు లేడు నా జీవితంలో, అన్ని చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అంటే కొన్ని రోజులు చదవగానే ఏమైపోతాం? మర్చిపోతాం. ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే నేను ఎందుకు ఇట్లా ఉంటా కదా, నా పరిస్థితులు ఎందుకు ఉంటాయి అంటే దేవుడు చేసినవన్నీ మర్చిపోయినా, వాటిని ఏం చేసినా విడిచిపెట్టినావు. అందుకే చెప్తున్నాడు జాగ్రత్త. ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. జాగ్రత్త కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు కానీ ఏం చేయలేకపోతున్నా? విడిచిపెట్టేదానిగా ఉంటున్నావు. స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి. దేవుని మాటను మనము ఆలకించాల, చెవి యొగ్గాల. వినటం మాత్రమే కాదంటే మనం వాటిని మన జీవితంలో అనుసరించే వారముగా ఉండాల. అవ్వ వినింది కానీ తన జీవితంలో ఏం చేయలేకపోయింది, ఆ విధంగా నడుచుకోలేకపోయింది. దేవుని మాటను ఏం చేయిందంటే మర్చిపోయింది. ఏమైపోయింది? దేవుని మాట మర్చిపోయింది, దేవుని మాట నిర్లక్ష్య పెట్టింది. దేవుడు తనకు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞను తను ఏం చేయలేకపోయిందంటే అనుసరించలేకపోతూ వచ్చింది. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 57వ వచనం చదవండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 57వ వచనం. అప్పుడు వారు పెద్దలు కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని 57వ వచనం. 7:57. అదే అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని. ఇక్కడ స్టెఫెను గురించి రాయబడుతూ వచ్చింది. ఇక్కడ స్టెఫెను ఏం చేస్తున్నాడంటే దేవుని మాటలు చెప్తున్నాడు. దేవుని మాటలు చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెవులు మూసుకుంటారంట. ఏం చేస్తున్నారు? చెవులు మూసుకుంటున్నారు. మనం కూడా ఏం చేస్తాం? చెవులు, ఆత్మీయ చెవులు ఏం చేయబడినాయి? మోయబడినవిగా ఉంటున్నాయి. ఎందుకు ఆత్మీయ చెవులు మోయబడినాయి అంటే మనం దేవుని వాక్యాన్ని వింటాం, విడిచిపెడతాం. మరి చెవులు ఉంటేం లేకపోతేనే ఏమన్నట్లు లెక్క? విన్నదాన్ని విడిచిపెడితే ఏమని లెక్క మనకి అంటే నిర్లక్ష్య పెట్టేవారముగా, జాగ్రత్త లేని వారం కదా. జాగ్రత్త లేని నిజముగా మనం దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానికి గైకొని అలాగ నడుచుకునే వారమైతే ఏం చేస్తామంటే దేవుని మాటకు భయపడతాం. అరే దేవుడు నన్ను ఇది చెప్పినాడు కదా, నేను ఇది చెయ్యాల, ఇది చేయకూడదని చెప్పినాడు కదా, దాన్ని చేయకూడదు. మనం ఏం చేస్తాం? చేయమన్న దాన్ని చేయం. ఏది వద్దంటే అదే చేస్తాం. మన పిల్లలు అదే చేస్తారు కదా. ఆడికి వెళ్ళొద్దురా అంటే ఆడికి వెళ్తాడు. మనం కూడా ఏం చేస్తాం? ఆడికి పోవద్దంటే ఆడికి పోతాం. ఏది చేయకూడదని మనకు తెలుసు. మనం ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి తెలుసు. ఎందుకు అంటే దేవుని వాక్యం మనం వింటున్నాం కాబట్టి దేవుడు ఏదో విధంగా మాట్లాడతాం. కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్య పెడతాం. వింటాం కానీ ఏం చేయము, దాని ప్రకారంగా నడుచుకోము. అందుకే చెవి యొగ్గి దేవుని మాటలకు మనం ఏం చేయాలంట? చెవి యొగ్గే వారముగా ఉండాల. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను. చాలు. ఇప్పుడు ఏమంట? మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. ఇక్కడ అప్పటి కాలంలో ఏముండేది? ధర్మశాస్త్రము ఉండేది. యేసు ప్రభు రాకమునుపు ఏముండేది? ధర్మశాస్త్రము ఉండేది. తర్వాత కొత్త నిబంధన వచ్చింది.
ఇక్కడ ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటున్నారు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కొట్టిన వాడిని కొట్టాల, తిట్టిన వాడిని తిట్టాలి, చేదీసిన వాడిని చేదియాలి. అంటే ఏది చేస్తే అది రిటర్న్ చేయాలి. అది ఏది ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, మీకు ధర్మశాస్త్రము ఇవ్వలేదా? ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు? దేవుని వాక్యానికి మీరు ఎందుకు విధేయత చూపలేకపోతున్నారు అని అక్కడ చెప్తూ, మీకు ధర్మశాస్త్రం మోషే ఇవ్వలేదా? ఇప్పుడు మన దగ్గర ఏముంది? దేవుని వాక్యము ఉంది. దేవుని వాక్యం ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర బైబిల్ ఉంది కదా, ఎంతమంది ఉంటే అంతమంది. అప్పుడు కాలంలో ఎవరి దగ్గర ఉండేది? ఓన్లీ బిషప్ దగ్గర, వాక్యం చెప్పేవాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరికీ ఉంది, అందుబాటులో ఉంది. కానీ ఆ వాక్యాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? చదవలేకపోతున్నాం కదా. రెండోది వినలేకపోతున్నాం. మూడోది ఏం చేయలేకపోతున్నాం? నిజ జీవితంలో ఆచరించి నడుచుకోలేకపోతున్నాం. అందుకే మనం ఏం చేస్తున్నామంట, చెవి యొగ్గేవారముగా ఉండాలా, దేవుని మాట వినేవారముగా ఉండాలి. మొదటిదిగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట, వినేవారముగా ఉండాలి. రెండోది ఏం చేయాలంటే, దేవుని మాట విని ఆ విధంగా నడుచుకునే వారముగా ఉండాలి. చూద్దాం ఏం చేయాలంట, దేవుని మాట వినేవారం, చెవి యొగ్గే వారముగా ఉండాలా చూస్తూ వచ్చినాము. ఇప్పుడు రెండోది ఏం చేయాలంటే, దేవుని మాట విని దాని ప్రకారముగా నడుచుకోవాలి. అలాగే నడుచుకునే వారిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరంట? తా మాట విని. అక్కడ చదివాం మనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి. స్త్రీలమైన మనము ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. మనం దేవుని మాట వింటే మనం ఎలా ఉంటామంట అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనును. దేవుని మాట విన్నవాడు ఏం చేస్తాడంట? బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడుగా ఉంటాడు. దేవుని మాట విననివాడు ఎలా ఉంటాడంటే బుద్ధిహీనుడుగా ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారు? ఎవరు చెప్పింది వినరు. పెద్దోళ్ళు ఏదైనా చెప్తే వినరు. ఏం చేస్తారంటే, మాకు అన్నీ తెలుసులే అనుకుంటారు. మాకు అన్నీ తెలుసులే అనుకుంటారు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, వారు ఏదైనా నష్టపోయినప్పుడు తెలుస్తుంది. అరే, పెద్దవాళ్ళ మాట వింటే బాగుండు కదా. ఎప్పుడు నష్టపోయినాక, అరే నా తల్లి మాట, నా తండ్రి మాట, లేదా పెద్దల మాట నేను వింటే బాగుండేది కదా, ఇంత నష్టం నేను పొందేవని కాదు కదా అని అప్పుడు బాధపడు. ఇప్పుడు ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముంది అంటే, దాని ద్వారా ప్రయోజనము లేదు. దుఃఖపడాల్సిందే, బాధపడాల్సిందే. ఎందుకు? మాట విననందుకు. ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుని మాటలు వింటే మనం ఎలా ఉంటామంట? బుద్ధిమంతులను పోలి ఉంటాం. ఎలాంటి వారం ఉంటామంట? బుద్ధిమంతుని పోలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అంటే, ప్రతిదీ కూడా వివేచిస్తాడు. నేను ఇది చేస్తే నష్టం వస్తుందా, లాభం వస్తుందా, నేను అది చేస్తే నేను ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు, నేను ఇక్కడ కూర్చోవచ్చా, కూర్చోకూడదా, నేను వీరి దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా. ఎవరు జ్ఞానం ఇస్తారు అంటే దేవుడు ఇస్తాడు. ఎవరిస్తారంట? దేవుడు. అలాంటి వారు ఎవరు అంటే, బండ మీద ఇంటిని కట్టుకున్నవారు. బండ మీద ఇల్లు కట్టుకుంటే వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా ఏమన్నా నష్టం కలుగుతుందా? ఏ నష్టము కలగదు. మనం ఎందుకు నష్టపోతున్నామంటే, దేవుని మాట వినకనే. ఏమంట? దేవుని మాట వినకనే నష్టపోతాం. ఎందుకంటే మూర్ఖపు స్వభావాన్ని బట్టి మాట వినడానికి ఇష్టపడం. మాట వినటానికి ఇష్టపడం. ఏంది నాకేం చెప్పేది, వాళ్ళ మాట నేనేం తినేది కదా.
అలాంటి స్వభావం నీలో నాలో ఉంటే మనము ఎవరి మాట వినము? దేవుని మాట కూడా వినం. అలాంటి స్వభావం మనలో ఉంటే దేవుని మాట కూడా మనము వినము. దేవుని బిడ్డలైన వారు ప్రార్థన చేసుకొని వచ్చి ఎంతో దేవుని సన్నిధిలో కనిపెట్టి వారు చెప్తారు మనకు మాటలు. ఊరికే చెప్తారా? ఒక అరగంట సేపు దేవుని వాక్యం చెప్పాలంటే కనీసం వాళ్ళు ఏం చేయాలి? గంట 2 గంటలైనా సరే ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ప్రభా ఏం చెప్పాలా వాళ్ళకి అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మన ముందు వారు నిలబడి చెప్తారు. మనం అందుకే ఏం చేయాలంటే దేవుని మాట వినడానికి మనకు మనసు కలిగి ఉండాలి. దేవుని మాట వినాలా. రెండోది ఏం చేయాలంట? దాని ప్రకారం చేయాలి. విని విడిచిపెడితే ప్రయోజనం ఉండదు. విని విడిచిపెడితే ప్రయోజనము ఉండదు. విని ఏం చేయాలంటే దాని ప్రకారంగా దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను ఈ విధంగా నేను నడుచుకుంటున్నానా, నేను ఈ విధంగా నేను దేవుని వాక్యానికి లోబడుతున్నానా, దేవుని మాట నేను విధేయత చూపుతున్నానా, ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుసు. దేవుని మాట వింటున్నామా వినట్లేదని ఎవరికి తెలుసు? ఎవరమైతే నాకైనా మీకైనా మనకే తెలుసు. మనం వింటున్నామా వినట్లేదా, ఆ వాక్యానుసారంగా మన జీవితం ఉందా లేదా మనకు తెలుసు. చూసేవారికి కూడా కనబడుతుంది నిజంగా వీరు దేవుని పిల్లలా కాదా, దేవుని వాక్యానికి లోబడుతున్నారా లోబడతలేరా, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా లేదా అని ఎదుటి వ్యక్తి కూడా మనల్ని చూస్తారు. అలాగా మనం ఏం చేయాలంటే దేవుని మాట వినేవారముగా ఉండాలా. దేవుని మాట విన్నట్టు ఉంటాం కానీ ఏం చేస్తామంట? విడిచిపెడతాం. దేవుని మాట చూడండి, ఇది యెహోషువ 6:18. యెహోషువ 6:18. శాపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. చాలు. ఇక్కడ 6:18-19 వచనంలో ఏం రాయబడిందంటే యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని వచ్చినప్పుడు ఎరికో దగ్గరికి వచ్చినారు. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తూ వచ్చినాడంటే ఈ పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పినాడు. ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఆకాను ఏం చేస్తూ వచ్చినాడు? చెప్పినప్పటికీ విన్నట్టే నటించినాడు. తెలుసు ఆకాను కూడా ఈ శాపగ్రస్తమైనది నేను ఏది కూడా తీసుకోకూడదు అని తనకి తెలుసు. అయినప్పటికీ ఏం చేస్తూ వచ్చాడంట? విన్నాడు. అందరితో పాటు చెప్పింది విన్నాడు, తనకు తెలుసు. అయినా ఏం చేస్తూ వచ్చినాడంటే శాపగ్రస్తమైన దాన్ని ఆశించి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. అంటే ఒకటి విన్నాడు, తన జీవితంలో ఏం చేయలేదు, దాని ప్రకారంగా నడుచుకోలేదు. అందుకే తన కుటుంబానికి తనకు నష్టము, తన కుటుంబానికి కూడా నష్టం. దేవుని మాటలు వినకపోతే వ్యక్తిగతంగా మనకు నష్టం, కుటుంబానికి కూడా ఆ నష్టము వస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా మాటలు విని నవాడు ఎలాంటి వాడంట? బుద్ధిమంతుని పోలినవాడు. స్త్రీలమైన మనకేం కావాలా అంటే బుద్ధి జ్ఞానము అవసరం. ఏం అవసరము? బుద్ధి జ్ఞానం మనకు ఎంతైనా అవసరం. ఈ లోకంలో మనం ఎంత చదువుకున్నా ఎంత జ్ఞానం ఉన్నా అది లోకం మట్టుకే పనిచేస్తుంది, ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము పని చేయదు. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలా. అందులో రాయబడినది దేవుని వాక్యాన్ని మనము గ్రహించే వారముగా ఉండాలి. ప్రభువా, నేను వాక్యాన్ని వింటున్నాను కానీ నా నిజ జీవితంలో నేను అలాగ నడుచుకోలేకపోతున్నాను. ఒకవేళ అనేకసార్లు నీ మాట వింటున్నాను కానీ నేను అలాగ లేనేమో, నన్ను క్షమించు ప్రభువా. నీ వాక్యాన్ని విని ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవటానికి నాకు సహాయం చేయని ఎవరి సహాయాన్ని కోరుకోవాలా?
దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఇంకా చూడండి అపోస్తుల కార్యములు 28 అధ్యాయము 26వ వచనం. 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చాలు. ఏమైనారంట? వినుట మటుకు విందురు, ఏం చేయలేకపోతారంట? చూచుట మటుకు చూతురు. ఏం చేస్తున్నారంటే వింటున్నారు, చూస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారంట? గ్రహించలేక పోవచ్చు. కింద రాయబడింది, వారి హృదయము ఏమైనదిరా? క్రొవ్వి ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్నవి. మన చెవులు ఎట్లా ఉన్నాయంట? మందముగా. అంటే దేవుని మాట వింటాం, వాటిని నిర్లక్ష్య పెడతాం. అందుకే చెప్తున్నాడు, వారి హృదయము క్రొవ్వి ఉన్నది. మన చెవులు ఎలా ఉన్నాయంటే మందముగా ఉంటున్నాయి. ఏదో మనం పోవాలి కాబట్టి పోతున్నాం, వస్తున్నాం, చూస్తున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం? మన కళ్ళు ఏమైపోయినాయంట? మూసుకుని పోయాయంట. ఏ కళ్ళు అవి? ఆత్మీయంగా కళ్ళు, ఆత్మీయంగా చెవులు మందం అయిపోయినాయి కదా. విని 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 ఏమైపోయినాయి? మందం అయిపోయినాయి. నిజ జీవితంలో అవి ఆచరించకపోతే ఏమైనట్టు? అవి మందగిల్లిపోయినట్టు. మనం దేవుని వాక్యాన్ని చూస్తూ, దేవుని యొక్క ఆశ్చర్యకార్యములను చూస్తూ కూడా మళ్ళీ మన కళ్ళు ఏం చెప్తున్నాయంట? మూసుకుని పోతున్నాయంట. దేవుడు చెప్తాడు ఒకసారి 2 సార్లు, ఏం చేస్తాడు? మన హృదయాన్ని కఠినపరుస్తాడు. ఇంకా ఇనర్లే ఏం చేస్తాడు? కఠిన పరుస్తాడు. అందుకే సౌలు జీవితంలో ఏమైపోయింది? దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. ఎందుకు అంటే దేవుని మాటకు తను ఏం చేయలేకపోయినాడు? విన్నాడు కానీ తన నిజ జీవితంలో ఆచరించలేకపోయినాడు. దేవుడు చెప్పింది చేయలే. నేను నా జీవితంలో కూడా మనం అలాగే ఉంటే మనం కూడా ఏమవుతాం? నష్టపోయే వారముగా ఉంటాం. మొదట ఏం చేయాలంటే మనము వినాలి, చెవి యొగ్గి దేవుని మాట వినాలి. రెండోది విని తను గ్రహించి దాని ప్రకారముగా నడుచుకోవాలి. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసము వస్తుంది. వినుట వలన ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది కదా. వినుట వలన, దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం వినుట వలన ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము చదువుతూ ఉంటే ఏమైపోతూ ఉంటే మనము ఆత్మీయంగా ఎదుగుతాం. చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే చెట్టు ఎలాగా అది ఎదుగుతుందో, ఎలాగ పచ్చగా ఉంటుందో, మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఏముంటామంటే మనం పచ్చగా ఎదుగుతాం. చెట్టుకు నీళ్లు బలం, ఆత్మకు వాక్యము బలం. మనం ఎందుకు బలహీనంగా ఉన్నామంటే వాక్యం లే, వాక్యం చదవం, ప్రార్థన చేయం. అందుకే ఏమైపోతుంటామంట? దినదినము బలహీనంగా అయిపోతాం. దేవుని వాక్యాన్ని నిన్న కూడా మనం విన్నాం కదా, అక్కడ సిస్టర్స్ మీటింగ్ లాంటి ఏం చెప్పింది? ఎంత సమయమైనా, ఎంత పని ఉన్నా ఏం చేయాలంట? మొదట మోకరించి ప్రార్థన చేయాలి. ఎంత పని ఉన్నా మొదట ఏం చేయాలంట? 10 వచనాలైనా దేవుని వాక్యాన్ని చదవాలి. చదువుతున్నామా? ఈ యొక్క గత సంవత్సరం చదవలేదు, ఈ సంవత్సరం అయినా చదువుతున్నారా? ఈ సంవత్సరమైనా లేవంగానే ప్రార్థన చేస్తున్నారా? సునీతక్క చదివిన బైబిల్ ఈరోజు, దేవక్క చదివిన బైబిల్ చదువు రాదా నీకు? చదువుతావు కదా దేవుని వాక్యాన్ని. సీఎను నువ్వు చదివినావా? ఏం చెప్పాలి మీకు? దయచేసి మీరు గ్రహించండి.
మన పనులు రోజు ఉంటాయి కదా, రోజు ఉంటాయి. రాత్రి మనం పడుకోకుండా చేసిన నైట్ అంతా కూడా చేయొచ్చు, పగలంతా చేయొచ్చు, నైట్ కూడా పడుకోకుండా కూడా చేయొచ్చు. అవి తరగవు. అవి రోజు చేయాల్సినవే చేయాలి. మన బాధ్యత, కుటుంబ బాధ్యత, ఒక తల్లిగా కదా, ఒక భార్యగా మనకు బాధ్యత. అది కుటుంబ బాధ్యత. మనం అది దేవుడు ఇచ్చాడు మనకు ఆ బాధ్యతను. ఆ బాధ్యతను మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి కూడా మనకు అవసరం. మన పనులు మన కుటుంబానికి ఎట్లా అవసరమో, మన ప్రార్థన, మనం దేవుని సన్నిధి కలిగి ఉండుట మన కుటుంబానికి దానికంటే ప్రాముఖ్యమైనది. రోజంతా మన కుటుంబము క్షేమంగా, భద్రంగా, మన పిల్లలు కావచ్చు, మన భర్త కావచ్చు, మన కుటుంబంలో వాళ్ళు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలంటే ఏం కావాలి? ప్రార్థన అనేది ఇక్కడ చూడాలి. ప్రార్థన అనేది అవసరం. ప్రార్థన అనేది అవసరం. నీ ప్రార్థనే నీ కుటుంబానికి ఏమై ఉంటుందంట? ప్రాకారముగా, కంచగా ఉంటుంది. దుష్టుడు సాతాను ఏం చేస్తాడు? కనిపెట్టుకొని ఉంటాడు. ఎప్పుడు దొరుకుతారా పట్టుకుందామా అని. ఎవరి మీద ఉంటాడు అంటే, ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో వారినే కనిపెట్టుకుంటాడు. ఎందుకు? మన విశ్వాసంలో నుంచి మనల్ని లాగివేయటానికి. అందుకే ఏం చేయాలి? మన బిడ్డలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే మనకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మొట్టమొదటగా నువ్వు ఉదయం చేసే ప్రార్థనే దినమంతా కూడా నేను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. నేను చెప్పే మాటలు కదా, నిన్న పెద్ద ఆంటీనే చెప్పింది. పెద్ద ఆంటీనే చెప్పింది. ప్రతి పని చేసేటప్పుడు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసుకొని చేయాలంట. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వారు చేసుకొని అలాగా నడుచుకుంటూ అలాగా ఆశీర్వాదింపబడిన వారే మనకు చెప్తున్నారు. మనం ఎందుకు ఇదేన స్థితిలో ఉన్నామంటే మన జీవితం అలాగా లేదు. మనము ఏం చేయాలా? అందుకే స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఇంకా రాయబడింది, మీరు మీ పిల్లలకి ఏం చేయాలంట? ప్రార్థన చేసేది నేర్పించుడి. రోదన చేసేది ఏం చేయాలంట? మన పిల్లలకి నేర్పించాలి. మనం ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు ఏం చేస్తారు? మన పక్కన వచ్చి కూర్చుంటారు. మనం ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? కూర్చోరు. ఏం చేయాలి? చిన్నప్పుడే పిల్లలకి మనం ప్రార్థన దగ్గర కూర్చుని వాళ్ళు కూడా కూర్చునే విధంగా నేర్పించాలి. మనం ఫస్ట్ ఏం చేయాలంట? చెవి ఒగ్గేవారముగా ఉండాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండోది ఏం చేయాలంటే, విన్నది దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో నడుచుకోవాలి. ఒకవేళ మన మందిరానికి పోవచ్చు, రావచ్చు, ఎంతో వాక్యం వినొచ్చు, ఎంతో వాక్యం చదువుకోవచ్చు, కానీ వాక్యానుసారంగా నడుచుకోకపోతే, అందుకే చెప్తున్నాడు జాగ్రత్త. నువ్వు వింటున్నావేమో, విడిచిపెడుతున్నావేమో, నువ్వు జాగ్రత్త పడు. దేవుని వాక్యము ఎప్పుడు మన దగ్గర ఉంటుందో ఉండదో కూడా తెలియదు. దేవుని వాక్యం ఏం చేయబడుతుంది మన దగ్గర ఎప్పుడు ఉంటుంది కూడా. కొన్ని చోట్ల ఏం చేయకూడదు? ప్రార్థన చేసుకోవటానికి సమయం కాదు, చేసుకోనీరు. ఏం చేయనీరు? ప్రార్థన చేసుకొని బైబిల్ పట్టుకొని మళ్ళాగా స్వేచ్ఛగా మన మందిరానికి వెళ్ళి కూర్చుంటున్నాం, వింటున్నాం, చేస్తున్నాం. అట్లా ఉండదు. ఈ క్రిస్మస్ అప్పుడే మనం ఈసారి క్రిస్మస్ అప్పుడే ఎన్నో చోట్ల మందిరాల దగ్గర ఏం చేశారంట? దాడి చేశారంట. ప్రార్థన చేసుకోకుండా, వాళ్ళని వాక్యం చదువుకోనియకుండా. చూస్తున్నాం కదా మన ఫోన్లో ఎన్ని చూడలేదు. సేవకులైన వారిని కొట్టడం, విశ్వాసులైన వారిని కొట్టడం, ప్రార్థన చేసుకోకుండా చేయడం. ఎవరు చేసే పని అది? సాతాను చేసే పని. అంటే మన పరిస్థితులు ఎప్పుడు ఎట్లుంటాయి మనకేం తెలుసు? అందుకే సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలైనా మన హృదయంలో గుర్తుండాలి. కొన్ని మాటలైనా దేవుని వాక్యం కొంత మట్టుకైనా మన హృదయంలో గుర్తుండాలి. అర్థమైందా? కొన్ని మాటలైనా మన హృదయంలో గుర్తుండాలి. అందుకే మనం యోసేపుని గుర్తు చేసుకుంటే, అప్పుడు కాలంలో ఏముండేది? దేవుని వాక్యము ఉండేది కాదు, ధర్మశాస్త్రము ఉంటూ వచ్చింది. దాన్నే యోసేపు ఏం చేస్తున్నాడు? తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. అందుకే పాపం తన దగ్గరికి వచ్చినప్పటికీ ఏమైపోతున్నాడు? ఇంత పాపం నేను చేసి దేవునికి విరోధముగా ఎలాగ నడుచుకుంటాను ఏమైపోయినట్ట? పాపం నుంచి దూరంగా పారిపోయింది. మనము కూడా దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే సాతాను ఏం చేస్తాడు? మనల్ని
మోసగిస్తాడు. వాక్యం చదువుకోవడానికి ఒకవేళ ముందున్న దినాలు ఎట్లా రావచ్చు, వాక్యమే చదవకూడదు కదా, ప్రార్థనే చేయకూడదు. దానియేలు కాలంలో వచ్చింది కదా, నెల రోజులు ఏం చేయకూడదు, ఏ దేవునికి కూడా మొరకూడదు, ఎక్కడికి ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. దానియేలుకు ధైర్యం ఉంది, అందుకే ఏం చేసినాడు, ఏమన్నా కానీ అని ప్రార్థన చేసినాడు. మనకు అంత ధైర్యం లేదు కదా. మీరు ఈరోజు చర్చికి పోతారంటే పోయినారంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామంటే ఏం చేస్తాం, పోవు అన్నా కదా. అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. అందుకే ఏం చేయాలి, మనం అంత బలంగా ఉండాలంటే వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి, ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ఇవి వింటున్నాం కానీ మన జీవితంలో ఏం చేయట్లే వాటిని. అందుకే వింటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం, ఆచరించి నడుచుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుని, ప్రభు అనేకసార్లు నేను వింటున్నాను కానీ వాక్యానుసారంగా నడుచుకోలేదు. కొత్త సంవత్సరంలో నేను వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాను ప్రభు అని ప్రార్థన చేసింది. చదవాలా, ఏం చేయాలా, మన జీవితంలో వాటిని ఆచరించాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి. అలాగే ఒక మాట, జకరియా గ్రంథం అది లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం, ఆ మాట చదువుకొని ప్రారంభం చేస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. మీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలు, ఏం చేస్తూ వచ్చారంట, వారిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఏం చేస్తూ వచ్చినారు, నడుచుకున్నారు. దేవుని దృష్టికి ఎలా కనపడుతూ వచ్చారంట, నీతిమంతులుగా కనపడుతూ వచ్చారు. మనం కూడా ఏం చేయాలంట, ఇలాగనే ఎలిజబెత్ జకరియా ఎలాగైతే నడుచుకుంటూ వచ్చినారో నేను ఆ జీవితంలో మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. సకలమైన ఆజ్ఞలు అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకునే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.